నన్ను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర, తెర వెనుక కొందరు గూడుపుటని, కాంగ్రెస్ను ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ బీఆర్ఎస్ పన్నాగాలు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలైతే చేశారు. గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతకాలం కూడా అధికారంలో ఉండదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని ఏదైతే చెప్తున్నారో అదేవిధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను పదవి దింపేందుకు కుట్ర జరుగుతుంది, నన్ను సీఎం పదవి నుంచి దింపేందుకు కుట్ర జరుగుతుంది, తెర వెనుక కొందరు గూడుపుటాన్ని చేస్తున్నారు, కాంగ్రెస్ను ఓడించి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ అండ్ బీజేపీలు చూస్తున్నాయని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొంతకాలంగా నన్ను సీఎం కుర్చీ దింపడానికి గూడుపుటాన్ని జరుగుతుంది, నాకు క్లియర్గా అర్థమైపోతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇందాక కిషన్ రెడ్డి మనం అనుకున్నట్టుగానే ఇందాక కిషన్ రెడ్డి వార్తలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నట్టుగానే కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాటలకి ఆజ్ఞపోస్తున్నట్టుగా అనుమానాలకు దారి తీస్తున్నాయి. నా వెనుక కుట్రలు జరుగుతున్నాయి, నన్ను గద్దె దింపడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, మాలోనే చాలామంది గూడుపుటాన్ని చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఒక సంచలనంగా మారబోతుంది రాష్ట్రంలో. ఈ వార్త మాత్రం కాంగ్రెస్ ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ బీఆర్ఎస్ పన్నాగాలు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాన్వాయ్లో ప్రమాదం, పేలిన కారు టైరు. తనకు సీఎం పదవి నుంచి తప్పించేందుకు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సజావుగా సాగుతుంటే తనను కింద పడేయాలని తెర వెనుక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి కూడా సజావుగా సాగుతుంది, ఒక పక్క నేను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాను, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పక్క ఆయనతో తీసుకెళ్తున్నాను, కానీ నా వెనుక కుట్రలు జరుగుతున్నాయి, నన్ను కుర్చీ నుంచి లాగి కింద పడేయాలని చెప్పేసి చాలామంది చూస్తున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ, మన పక్క బీజేపీ పార్టీ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన ఒక పక్కన ఆరోపణలు చేస్తూ ఉంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది, తన పైన కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా తనను సీఎం సీట్లో నుంచి లాగి కింద పడేయాలని చెప్పేసి చేస్తున్నారు. అది అధికార పార్టీ వాళ్ళ లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అనేది క్లియర్గా చెప్పకపోయినా తన పైన కుట్ర జరుగుతుందని చెప్పేసి క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైపోయిందని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. గత కొంతకాలంగా ఏ వార్తలు రావడం జరిగింది పేపర్లో కూడా.